ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఎన్ఐఎస్ఎం అండ్ క్రిజిల్ సర్చ్ వర్డ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో రేవంత్, వారెన్ బఫెట్ తెలుసు కదా, ఎస్, ద ఫాదర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ఎస్, ఇన్వెస్ట్మెంట్ గురు అంటారు. ఎస్. ఒక ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకోగానే వెంటనే వచ్చే మాట వారెన్ బఫెట్. ఎస్. సో వారెన్ బఫెట్ గారు ఈ సంవత్సరం ఆఖరికి రిటైర్మెంట్ తీసుకోబోతున్నారంట. ఆల్మోస్ట్ ఆయన కూడా ఇప్పుడు 94-90 సంవత్సరాల వయసుకు వచ్చేసారు. బాగా వయోభారానికి వచ్చేసేసారు. అవును. ఈ మరికొద్ది రోజుల్లో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం కూడా ఉందంటున్నారు. మరి అంటే ముఖ్యంగా ఆయన ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ లో ఆయన ఎక్కువగా కూడా కాన్సన్ట్రేషన్ చేశారు. ఆల్మోస్ట్ ఆయన లైఫ్ టైం అంతా కూడా మార్కెట్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నారు. కాబట్టి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ కి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ కి అంటే ఈ రెండు ఇన్వెస్ట్మెంట్స్ పట్ల ఆయనకున్న అభిప్రాయం ఏంటి అసలు? ప్రపంచంలోనే ద బెస్ట్ ఇన్వెస్టర్ అని అంటారు. ఎక్కడ చూసినా కానీ, ఎటువంటి సిచ్యువేషన్ లో అయినా కానీ క్యాష్ ని ఎంతైనా కానీ మెయింటైన్ చేసేటువంటి ఒక వ్యక్తి, కాంట్రేరియన్ మెథడాలజీని ఎక్కువగా ఫాలో అయ్యేటువంటి ఒక వ్యక్తి. కొంతమంది యుఎస్ మార్కెట్స్ డిసెంబర్ టైంలో బాగా పైకి వెళ్తున్నప్పుడు ట్విట్టర్లోకి వచ్చి కూడా వారెన్ బఫెట్ ఈస్ లూజింగ్ లాట్ ఆఫ్ మనీ బికాస్ ఆఫ్ దిస్ ర్యాలీ, హీ సిట్టింగ్ ఇన్ లాట్ ఆఫ్ క్యాష్ అని చెప్పి ట్వీట్స్ చేసి ట్రోల్ కూడా చేశారు. కానీ సర్ప్రైజింగ్ ఇప్పుడు ఏం జరిగింది అంటే, మార్కెట్స్ అనే కరెక్షన్లో గురైన తర్వాత నెట్ పాజిటివ్ లో ఉన్నటువంటి ఒకే ఒక ఇన్వెస్టర్ వారెన్ బఫెట్, బికాస్ ఆఫ్ హిస్ క్యాష్ పొజిషన్స్. సో చాలా ధైర్యం కావాలి, అటువంటి ఒక పొజిషనింగ్ తీసుకోవాలి అంటే చాలా ధైర్యం కావాలి. ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నేను స్టాక్ను కాదు కొనేది, నేను కొనేది ఒక బిజినెస్ని అని చెప్పి. నేను ఒక బిజినెస్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా, ఆ బిజినెస్ ఖచ్చితంగా ముందు బాగా చేస్తుంది అన్న విషయాన్ని నేను నమ్మకుండా, మేనేజ్మెంట్ మీద నాకు ఎటువంటి నమ్మకం లేకపోతే నేను దాంట్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెట్టను. నేను ఎప్పుడైనా ఒక వ్యాపారాన్ని కొంటాను కానీ నేను స్టాక్ను కొను అని చెప్పేసి క్లియర్గా చెప్పాడు వ్యక్తి. మనం స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎప్పుడు అదే చెప్తూ ఉంటాం, వీ హ్యావ్ టు బై ఏ బిజినెస్ నాట్ ఏ స్టాక్ అని చెప్పి. సో ఆయన వెన్ కంపేర్ టు రియల్ ఎస్టేట్, ఆయన ఫస్ట్ నుంచి కూడా ఈక్విటీస్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం అనేది మనం గమనించాం. సో దానికి పలు రకాల కారణాలు. సో బేసిక్గా ఫస్ట్ నుంచి కూడా వారెన్ బఫెట్ గారు ఈక్విటీస్కి ఎక్కువ ఇవ్వటానికి ఒకటి, ఆయన చిన్నప్పటి నుంచి ఎర్లీ ఏజెస్ నుంచి ఆయనకు వచ్చేటువంటి చిన్న చిత్కా డబ్బుల్ని కూడా ఇన్వెస్ట్మెంట్స్ని పెట్టే అలవాట్లోనూ చేసుకుంటూ వచ్చారు ఈక్విటీస్లో. సో ఆయన అక్కడ అర్థం చేసుకున్నటువంటి పాయింట్ ఏంటి అని అంటే, చిన్న దాంతో కూడా మనం ఎగ్జిక్యూట్ చేయగలిగింది, చిన్న డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆపర్చునిటీని వదులుకోకుండా ఉండగలిగేది కేవలం ఒక స్టాక్ మార్కెట్లోనే. సో ఈ స్టాక్ మార్కెట్ అనేది ఒక మంచి అవకాశం. మనకి సైజ్ ఆఫ్ ద అమౌంట్ తోటి సంబంధం లేదు, హై లిక్విడిటీ ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఒకవేళ పెరగదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఒక ఏరియాలో భూమి బాగా పెరిగిపోయింది, ఇంకా అది పెరగదు అని అంటే దాన్ని లిక్విడేట్ చేసేసి క్యాష్లో పెట్టుకొని వేరే దగ్గర భూమి ఎత్తుక్కోవడం సాధ్యం కాదు. అదే మనకి ఈక్విటీ మార్కెట్స్లోకి వచ్చేసరికి మనకు ఆపర్చునిటీ ఉంటుంది. ఒకవేళ గోయింగ్ ఫర్దర్ ఈ సెక్టార్ కానీ దీనికి సంబంధించింది ఏదైనా పెరగదు అని అనిపిస్తే దాన్ని అమ్మేసి అవసరమైతే డబ్బుల్ని క్యాష్లో పెట్టుకొని దాని మీద ఎంతో కొంత మళ్ళీ ఒక బ్యాంకు మందం వడ్డీ తీసుకొని ఆపర్చునిటీస్ మళ్ళీ కనిపించినప్పుడు తక్కువ రేట్లో కొనేటువంటి ఆపర్చునిటీ కేవలం మనకి ఈక్విటీస్లోనే ఉంటాయి. మనకు అదే రియల్ ఎస్టేట్లో అయితే అంత ఆపర్చునిటీ ఉండదు. ఒక్కసారి కొన్నాము అని అంటే అది చాలా మంది మనుషులను అందులో ఇన్వాల్వ్ చేసి పెడుతుంది. అటు బ్రోకర్ అని చెప్పి, రిజిస్టర్లు అని చెప్పి, అవతల సెల్లర్లు, బయ్యర్లు, XYZ ఇట్లా చాలా మందిని ఇన్వాల్వ్ చేస్తుంది. ఎక్కడైతే ఎక్కువ మంది మనుషులు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో అక్కడ ఎక్కువ సమస్యలు ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ మనకి రియల్ ఎస్టేట్లో ఎప్పుడు కూడా ఈ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేకపోతే XYZ ఏదో ఒక ఇష్యూస్ తోటి ఎప్పుడు రియల్ ఎస్టేట్ కొట్టుమిట్లాడుతూ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఎప్పుడు కూడా కొన్న తర్వాత నా భూమికి ఏమీ కాదు అని చెప్పి చేతుల మీద, అదే గుండె మీద చేతులు వేసుకొని పడుకునేటువంటి సందర్భాలు ఉండవు. ఎప్పుడు ఎవడొచ్చి దాని మీద ఏం చేస్తాడని భయం, బికాస్ సో మెనీ పీపుల్ ఇన్వాల్వ్ అరౌండ్ ద రియల్ ఎస్టేట్. అదే ఒక ఈక్విటీ విషయంలోకి వచ్చేసరికి ఒక ఇన్వాల్వ్మెంట్ తోటి సంబంధం లేదు. రెండు, నాకు ఈ రోజు లిక్విడిటీ కావాలి అని అంటే దీని నుంచి దొరికినట్టుగా, ఈక్విటీ నుంచి దొరికినట్టుగా నాకు రియల్ ఎస్టేట్ నుంచి దొరకదు. అంటే క్విక్కర్ ఎగ్జిక్యూషన్ నేను చేయగలుగుతాను పర్టికులర్గా ఇందులో. సో ఇటు ట్రబుల్స్ ఉన్నాయి ఒకవైపుగా, లిక్విడిటీ కన్సర్న్స్ ఉన్నాయి ఇంకోవైపుగా, ఆపర్చునిటీ గోయింగ్ ఫర్దర్ ఆ పర్టికులర్ వైపుగా ఉండదు అని తెలిసినా కానీ రియల్ ఎస్టేట్లో అయితే ఏమీ చేయలేను, ఒక రకంగా ఇరుక్కుపోయినట్టే. ఇక్కడ నాకు ఈక్విటీస్లో అయితే నేను వేరే వైపుగా ఆపర్చునిటీ తీసుకునేందుకు నాకు లిక్విడిటీ ఉంటుంది కాబట్టి నాకు ఇది ఎక్కువ ఇష్టం అని చెప్పేసి మాట్లాడతాను. సో ఎక్కువ అయినా ప్రాపర్టీస్ రిలేటెడ్ అంతా కూడా ఎక్కువగా హ్యాండిల్ చేసేది చార్లీది. సో బేసిక్ హీఈస్ అ పార్ట్నర్, చనిపోయారు మేబీ పోయిన సంవత్సరం అనుకుంటా.
ఆయన ఎక్కువగా ఈక్విటీస్ కంటే కూడా అంటే ఈక్విటీస్కి ఆయన కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈజ్ ఎ పార్ట్నర్ ఫ్రమ్ ద బిగినింగ్. కాకపోతే ఈ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఏదైనా కానీ ఆయన ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. సో బేసిక్గా ఈ ఓవరాల్ ప్యాటర్న్ ఆఫ్ మనం వారెన్ బఫెట్ గారిది గమనించినప్పుడు హీఈస్ అ మ్యాన్ విత్ డిసిప్లిన్. సో ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ విషయంలో ఒక మాట చెప్తూ ఉంటాం, మార్కెట్ అందరినీ దగ్గరికి తీసుకోదు. మనం అనుకుంటాం మనం గొప్ప, మార్కెట్ మనకు అర్థమైందని. కాదు, మనం గొప్ప కాదు. మనకి మార్కెట్లో డబ్బులు వస్తున్నాయి అంటే మన గొప్పతనం కాదు, మార్కెట్ మనని తీసుకుంది దానిలోకి. మార్కెట్ ఇస్ ద సుప్రీం. ఎస్, మార్కెట్ ఇస్ ద సుప్రీం. అది మనని తీసుకుంటది. మార్కెట్ ఎవరిని తీసుకుంటది అని అంటే డిసిప్లిన్ ఉన్నవాడిని, ప్రాపర్ గా రూల్స్ ని ఫాలో అయ్యేవాడిని. ఏ రూల్ లేకుండా ఇట్లా యూట్యూబ్ లో చూసినప్పుడు కొంటారు, వాళ్ళు చెప్పింది కొంటారు, అది చేస్తాను ఇది చేస్తాను అంటే అది డిసిప్లిన్ కిందకి రాదు. సో ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా ఈ అనుభవంలో నుంచి, మనం అంటూ ఒక స్టైల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అలవాటు చేసుకోవాలి. ఒక స్ట్రాటజీని మనకు మనమే సొంతంగా బిల్డ్ చేసుకోవడం చాలా అవసరం. కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ అనగానే డైరెక్ట్ గా వారెన్ బఫెట్ గారి ఫోటోనే మైండ్ లోకి వస్తుంది. నా ఇన్వెస్టర్స్ చెప్తూ ఉంటారు, ఐఎమ్ ఏ కాంట్రేరియన్ ఇన్వెస్టర్, ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీస్ అని. ఏవైతే అండర్ వాల్యూడ్ గా ఉంటాయో, ఏవైతే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కి సిద్ధంగా ఉంటాయో వాటి వైపుగా చూసి ఇన్వెస్ట్ చేయడం అని చెప్పేసి ఆయన స్ట్రాటజీ. యాపిల్ స్టాక్స్ ఇప్పుడు దాదాపు 42% ఆయన పోర్ట్ఫోలియోలో హోల్డింగ్ ఉంటుంది. ఆయన తీసుకున్న తర్వాత 2 సంవత్సరాల వరకు అది పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. తీసుకోవడం తక్కువే తీసుకున్నారు, పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. కానీ ఆయన ఏదైతే తీసుకున్నారో దాన్ని నమ్మి ఆయన తీసుకోవడం దేని బేసిస్ మీద తీసుకుంటారు, అన్ని స్టడీస్ చేసి సైంటిఫిక్ ఎవిడెన్స్, లాజికల్ ఎవిడెన్స్ అన్ని పెట్టుకున్న తర్వాత ఆ స్టాక్ లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత ఆ పేషెన్స్ ని మెయింటైన్ చేస్తారు. చాలా మందికి నేను గమనించింది ఈ మధ్య ప్యాటర్న్, ఫస్ట్ మంత్ ఎస్ఐపి కట్టగానే రిటర్న్స్ కనపడకపోతే అమ్మో నాకు రిటర్న్స్ రావట్లేదు అంటారు. 3 months 4 months రెడ్ గా ఉంది కదా, 50 రూపాయలు తగ్గింది 100 రూపాయలు తగ్గింది. నేను నా ఇన్వెస్టర్స్ కి కూడా అదే మాట చెప్తాను, సార్ కనీసం 2-3 సంవత్సరాలు రెడ్ లో ఉండాలని కోరుకోండి. మీరు ప్రతిరోజు దేవుడికి దండం పెట్టండి, మార్కెట్ గ్రీన్ లో ఉండద్దని. అప్పుడే కదా మీకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి. వారెన్ బఫెట్ గారు ఇదే ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన యాపిల్ షేర్స్ కొన్నప్పుడు ఫస్ట్ టైం 2 సంవత్సరాలు మూమెంటం లేదండి. ఈ రోజు ఆయన పోర్ట్ఫోలియో హైయెస్ట్ వెయిటేజ్ అదే. మెజారిటీ ఆఫ్ ద వెల్త్ క్రియేటర్ ఆయనకి యాపిల్ షేర్స్ గా మిగిలిపోయినాయి. దానికి ఓపిక ఉండాలి సార్ కొంత. కాంట్రేరియన్ మెథడ్ అంటే తక్కువ వాల్యుయేషన్, నెక్స్ట్ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉండి నెక్స్ట్ పెరిగేయడానికి అవకాశం ఉన్నటువంటి ఒక కంపెనీని లేదా ఒక సెక్టార్ని పిక్ చేసినప్పుడు దానికి తగ్గ పేషెన్స్ ఉండాలి. మనం ముట్టుకోగానే పరిగెట్టడానికి అది మన ఇంట్లో పెంచుకునే కుక్క కాదు కదా. ఈక్విటీ మార్కెట్స్ పరిగెట్టడానికి చాలా ఫేవర్ చేయాలి. అక్కడ కంపెనీ నెంబర్లు ఫేవర్ చేయాలి, ఎకానమీ ఫేవర్ చేయాలి, ఆర్డర్ బుక్స్ ఫేవర్ చేయాలి, చాలా ఉంటాయి ఇక్కడ పరిస్థితులు. మన దేశంలో ఎకానమీ కాదు, పక్క దేశం ఎకానమీ కూడా ఫేవర్ చేయాలి, చాలా పరిస్థితులు ఉంటాయి. సో ఆ పేషెన్స్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు డెఫినెట్ గా మనకు రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వాట్ యాక్చువల్ గా వారెన్ బఫెట్ అంటే గుర్తు రావాల్సింది పేషెన్స్. ఓపికగా వెయిట్ చేయగలగాలి. ఆ ఓపిక లేకపోతే ఇక్కడ మనకు సాధ్యం కాదు. ఓపికగా క్యాష్ లో కూర్చునే ఓపిక ఉండాలి. క్యాష్ లో కూర్చునేటప్పుడు చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు కొంతమందితో మాట్లాడినప్పుడు చెప్పారు, క్యాష్ లో కూర్చోండి అని నేను చెప్పినప్పుడు అరే నేను రిటర్న్స్ మిస్ అయిపోతాను కదా అన్నారు. క్యాష్ లో కూర్చోవడం ఒక ఆర్ట్ ని ప్రపంచానికి అందరికీ పరిచయం చేసింది మనకు వారెన్ బఫెట్. మీకు గుర్తుంటే బాండ్ మార్కెట్ల గురించి మనం ఇంతకు ముందు చాలా వీడియోలు చేసాం. కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్, బాండ్ మార్కెట్ లో డబ్బులు పెట్టండి, మార్కెట్ పీక్ లో ఉంది, ఇట్లా చాలా సార్లు మాట్లాడాం. ఇదంతా నా సొంత స్ట్రాటజీ ఏం కాదు, వారెన్ బఫెట్ గారిది. దట్ ఈస్ హౌ హీ ఆపరేటెడ్. సింపుల్ థియరీ గుర్తుపెట్టుకోవాలి. అంత ఓపికతోటి అంతంత క్యాష్ మెయింటైన్ చేస్తూ కూడా చరిత్రలో వరల్డ్స్ నెంబర్ 1 ఇన్వెస్టర్ గా అయితే మిగిలిపోయారు. సో అదేం చెప్తుంది అని అంటే క్యాష్ లో ఉన్నావో ఈక్విటీలో ఉన్నావో కాదు, నీ స్ట్రాటజీ ఎంత బలంగా ఉంది, నువ్వు ఆ స్ట్రాటజీని ఎంత బాగా రీసెర్చ్ చేసి సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి బిల్డ్ చేసావా అనేది డిసైడ్ చేస్తుంది మీరు నిజంగా విన్నర్ గా ఉంటారా లూజర్ గా ఉంటారా. కాబట్టి వారెన్ బఫెట్ గారి స్ఫూర్తితోటి ఐ ఆల్వేస్ సే హ్యావ్ పేషెన్స్ ఇన్ మార్కెట్ అండ్ హ్యావ్ ఎ స్ట్రాటజీ ఇన్ ద మార్కెట్. వెన్ కంపేర్డ్ టు ఎస్ రియల్ ఎస్టేట్ ఇస్ డెఫినెట్లీ నీడెడ్, నేను నో చెప్పను. దాంతో పాటుగా ఇప్పటి వరకు ఆల్రెడీ ఇండియాలో కావాల్సినంత రియల్ ఎస్టేట్ అందరు పోర్ట్ఫోలియోస్ లో ఉన్నాయి కాబట్టి ఇక మీద ఈక్విటీని కూడా బిల్డ్ చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్.